వెల్కమ్ టు గౌస్ ట్యూటోరియల్. ట్యాల్లో త్రీ స్టెప్స్ ఉంటాయి కదండి. మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి ట్యాల్ లోపల స్టెప్స్ ఉంటాయి. దాంట్లో మనం ఖచ్చితంగా కొన్ని పాటించాల్సిన రూల్స్ ఉంటాయి. ఆ త్రీ స్టెప్స్లో మనము ఖచ్చితంగా పాటించాల్సినటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. అవునా? చూడండి, ఇప్పుడు ముందుగా మనము ట్యాల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ డెస్క్టాప్ మీద డబుల్ క్లిక్ చేస్తే ట్యాల్ ఐకాన్ మీద ట్యాల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు త్రీ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంపెనీ క్రియేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి లెడ్జర్ క్రియేషన్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఓచర్ ఎంట్రీ అని. దాంట్లో ఖచ్చితంగా కొన్ని మనకు పాటించాల్సినటువంటి రూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మన కంపెనీ క్రియేషన్ గెట్ వెబ్ ట్యాల్తో మనకు ఓపెన్ అయినప్పుడు ట్యాల్ గెట్ వెబ్ ట్యాల్ మీద వస్తుంది. ఇక్కడ మనకు కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. RTF నొక్కండి, కంపెనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంట్లో క్రియేట్ కంపెనీకి వెళ్ళేసి కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని పాటించాల్సిన రూల్స్ చూడండి. ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తారో మీ కంపెనీ నేమ్ అది ఇవ్వండి. తర్వాత అడ్రస్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. కానీ ఖచ్చితంగా కంట్రీ అండ్ స్టేట్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలా. దీంట్లో ఖచ్చితంగా మనం కంట్రీ అండ్ స్టేట్ మెన్షన్ చేయాలా. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏ సంవత్సరానికి చెందింది ఈ కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలా. తర్వాత మనం ఫైనాన్షియల్ ఇయర్లో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసినాం. ఒకవేళ ఆగస్టులో స్టార్ట్ చేస్తే 1/8/2017 అని ఇవ్వాలి. అంటే 1/4/2017కి ఇంత మనం ఫైనాన్స్ ఇయర్. కానీ మనం స్టార్ట్ చేసింది ఎప్పుడప్పుడు కంపెనీ ఆగస్టులో స్టార్ట్ చేసినాం. ఆగస్టులో స్టార్ట్ చేసినా కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మన ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/4/2017కే స్టార్ట్ అవుతుంది. కానీ మనం కంపెనీ స్టార్ట్ చేసింది మాత్రం 1/8/2017. అంటే మనం ఆగస్టు నుంచి ఎంట్రీ చేస్తాం అనమాట. ఇది మనం ఖచ్చితంగా కంట్రీ, తర్వాత స్టేట్, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్, తర్వాత కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇచ్చేసి మనం సేవ్ చేయాలని. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త సాఫ్ట్వేర్ మెయింటైన్ అడగట్లేదు, అకౌంట్స్ విత్ ఇన్వర్టర్ అడగట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్లో కంపెనీ కంప్లీట్ కాదు. ఎప్పుడైతే మనం ఫంక్షన్కి F11 నొక్కి అకౌంటింగ్ ఫీచర్కి వెళ్ళేసి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్స్ ఓన్లా మనం మెయింటైన్ చేసేది అకౌంట్స్ విత్ ఇన్వెంటర్ చెప్పినప్పుడు మాత్రమే మనకు కంపెనీ క్రియేట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇన్వెంటర్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ ఇన్వెంటర్లో ఉంటుంది. కానీ అకౌంట్స్ ఓన్లో అయితే మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలేజీలలో కానీ, లేదంటే స్కూళ్ళల్లో కానీ, లేదంటే చిన్న చిన్న బిజినెస్ వాడినప్పుడు ఓన్లీ అక్కడ మనం అకౌంట్స్ ఓన్లీ మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం ఇక్కడ ఎస్ చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎస్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెంటరీ నో అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ కంపెనీ క్రియేషన్లో ఈ రూల్స్ అనేది కంపల్సరీ పాటించాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్ అనేది అకౌంట్స్ ఇన్ఫోలు ఉంటాయి ఇక మాస్టర్లో. లెడ్జర్ క్రియేషన్ సెకండ్ స్టెప్లో. తర్వాత ఇక్కడ లెడ్జర్స్లో మనము ఎప్పుడు కూడా మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ చేయొద్దు. ఎప్పుడు కూడా మనం మల్టిపుల్ లెడ్జర్స్ చేయొద్దు. ఎప్పుడు కూడా సింగిల్ లెడ్జరే చేయాలా ఖచ్చితంగా. ఓకేనా? ఎందుకంటే మల్టిపుల్ లెడ్జర్లో ఓన్లీ నేర్చుకోవడానికి, వర్క్ మీద పని చేయడానికి కాదు. ఇదేమో సింగిల్ లెడ్జర్ అనేది మనం వర్క్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. ఇక్కడ ఖచ్చితంగా మీరు అకౌంట్స్ ఓన్లీ అయితే ఇక్కడ పర్చేస్ గూడ్స్ లేదా పర్చేస్ కంప్యూటర్ అలాంటి పదం వాడాల్సి ఉంటుంది అనమాట. గూడ్సా కంప్యూటర్ ఏదో ఇక్కడ పర్చేస్ పక్కన వస్తుంది ఖచ్చితంగా. అండర్ అకౌంట్ పర్చేస్ అకౌంట్ వస్తుంది. అట్నే సోల్డ్ గూడ్స్ అండర్ సేల్స్ అకౌంట్ వస్తుంది. కానీ ఇన్వెంటర్లో మాత్రం ఓన్లీ పర్చేస్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అక్కడ ఓన్లీ పర్చేస్ ఇవ్వాలి, అంతే, ఏమి ఇవ్వద్దు, పర్చేస్ అంతే. అది గూడ్సా కంప్యూటరా మనం ఏమి ఇవ్వకూడదు. ఓకేనా? అట్లా విధంగా అదే విధంగా సెల్స్ కూడా అంతే, సెల్స్కు అని ఇవ్వాలి అంతే. ఓన్లీ సేల్స్ అకౌంట్ ఇవ్వాలి. అక్కడ సెల్స్ గూడ్సా కంప్యూటర్ ఏమి కూడా ఇవ్వద్దు. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ నుంచి కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు ఇక్కడ సెల్వ్ అమ్మని ఈయన ఇంట్రెస్ట్ రేట్ క్రెడిటర్, ఒకవేళ సండ్రీ క్రెడిటర్ తీసుకుంటున్నా కరెక్టే. ఈయన ఇంట్రెస్ట్ రేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం ఇక్కడ ఈ కంట్రీ ఇండియన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ మాత్రం కంపల్సరీ తమిళనాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడు అని సెలెక్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ అంటే వేరే స్టేట్కి అమ్మినా, వేరే స్టేట్ నుంచి కొన్నా కంపల్సరీ వాళ్ళ స్టేట్ని మెన్షన్ చేయాలి ఇక్కడ. ఒకవేళ వేరే దేశం నుంచి కొన్నా లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దిగుమతి చేసుకున్నా ఎగుమతి చేసినా కంపల్సరీ ఇక్కడ కంట్రీ ఇవ్వాలి. మనం వేరే స్టేట్ కాబట్టి ఇండియా ఇచ్చిన దాంట్లో వేరే స్టేట్ ఇచ్చిన ఈ విధంగా మనం లెడ్జర్లో కూడా కొన్ని రూల్స్ కంపల్సరీ పాటించాల్సినవి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు తర్వాత ఓచర్
సరే ఒకవేళ ఇన్వెంటరీ అయితే సరే ఐటమ్స్ అండి, ఇన్వెంటరీ ఇన్ఫోలో ఐటమ్స్కి వెళ్ళండి. ఇక్కడ కంపల్సరీ స్టాక్ యూనిట్ ఆఫ్ స్టాక్ మెజర్మెంట్ కంపల్సరీ చేయాలి. అంటే ఫస్ట్ చేయాలి యూనిట్ ఆఫ్ మెజర్. అంటే మనం బిజినెస్ చేసే ఐటమ్స్కు ఎట్లా కొలుస్తాం అంటే రైస్ అయితే కిలోలల్లా, థమ్స్అప్ అయితే బాటిళ్ళల్లా, మిల్క్ అయితే ప్యాకెట్లల్లా, కంప్యూటర్స్ అయితే పీసెస్లలో, నెంబర్స్లో, అట్లా కంపల్సరీ ఏ అయితే ఐటమ్స్తో మనం బిజినెస్ చేస్తున్నామో వాటిని ఖచ్చితంగా ముందే ఇవ్వాలి. యూనిట్ ఆఫ్ మెజర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎట్లా కొలుస్తున్నాం అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇన్వెంటరీలో. తర్వాత ఇప్పుడు ఓచర్, అకౌంటింగ్ ఓచర్కి వస్తే ఇప్పుడు ఈ విధంగా పేమెంట్ కానీ, తర్వాత రిసిప్ట్ కానీ, లేదా కాంట్రా కానీ ఈ విధంగా వస్తున్నాయి. అకౌంట్ అని వస్తుంది. ఈ విధంగా మనం పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ, కాంట్రా కానీ ఎంట్రీ చేయొద్దు. మనం ఎట్లా ఎంట్రీ చేయాలంటే ఈ మూడింటిని మనం డెబిట్ క్రెడిట్ వైజ్ ఎంట్రీ చేయాలి. మరి ఈ అకౌంట్ అయిన వెళ్ళేసి డెబిట్ క్రెడిట్ ఇక్కడ రావాలంటే ఫంక్షన్కి F12 నొక్కాలి. ఫంక్షన్కి F12 నొక్కేసి ఇక్కడ ఉండి యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ కాంట్రా ఓచర్స్ ఇది వేస్తుంది. దీన్ని నో చేయండి. ఇది కంపల్సరీ చేయాల్సిందన్నమాట. ఓచర్ ఎంట్రీ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి చూస్తే 2 వస్తుంది. 2 అంటే క్రెడిట్ అని, బై అంటే డెబిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పుడు అట్లా రావడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నాకు క్రెడిట్ అండ్ డెబిటే రావాలి. ఇలా ఖచ్చితంగా పర్టికులర్ అన్నప్పుడు మీరు మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్కి F12 నొక్కండి. నొక్కి యూజ్ క్రెడిట్ ఆర్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై యూ డ్యూరింగ్ ఎంట్రీ. అంటే 2కు బైక్ బదులుగా క్రెడిట్ డెబిట్ రావాలా అంటుంది. దీన్ని వేస్తానండి. ఎస్ఎన్ఎస్ సేవ్ చేయండి. కంట్రోల్ ఏ ఇలా ఎంటర్ కొట్టాలి, లేదా కంట్రోల్ ఏ వచ్చేసా క్రెడిట్ వస్తుంది, డెబిట్కు డెబిట్ వస్తుంది. కానీ ఖచ్చితంగా మనం కంపల్సరీ ఈ విధంగా డెబిట్ క్రెడిట్ వైజ్నే మనము ఎంట్రీ చేయాలా. అకౌంట్ వైజ్గా పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ, కాంట్రా కానీ, జనరల్ కానీ ఎంట్రీ చేయొద్దు. ఓకే. అదేవిధంగా ఈ 4 కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జనరల్ ఈ 4 డెబిట్ క్రెడిట్ వైజ్ ఎంట్రీ చేయాలా. తర్వాత పర్చేస్, తర్వాత సేల్స్, పర్చేస్ రిటర్న్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఈ 4 వచ్చారని ఈ విధంగా ఎంట్రీ చేయొద్దు. ఇట్లా డెబిట్ క్రెడిట్ వైజ్ వీటిలో ఎంట్రీ చేయొద్దు. అవేమో డెబిట్ క్రెడిట్ వైజ్ ఎంట్రీ చేయాలి. పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ ఈ 4 మనము డెబిట్ క్రెడిట్ వైజ్ ఎంట్రీ చేయొద్దు. ఖచ్చితంగా ఎంట్రీ చేయాలా, పార్టీ వైజ్గా ఎంట్రీ చేయాలా. పార్టీ వైజ్ ఎంట్రీ చేయాలంటే షార్ట్కట్కి కంట్రోల్ వి. మీకు ఇట్లా డెబిట్ క్రెడిట్ ఉంటుంది, పార్టీ వైజ్కి రావాలంటే ఇది అకౌంటింగ్ మోడ్లో ఉన్నదన్నమాట. ఇన్వాయిస్ మోడ్ అంటే మనకి ఏం చేయాలి, కంట్రోల్ వి నొక్కాలి. కంట్రోల్ వి నొక్కితే ఏమవుతుంది, ఇక్కడ చూపిస్తుంది కూడా ఇక్కడ కంట్రోల్ వి. అంటే ఇన్వాయిస్ మోడ్ ఉన్నప్పుడు అకౌంటింగ్ మోడ్లోకి వస్తుంది, అకౌంటింగ్ మోడ్ ఉన్నప్పుడు ఇన్వాయిస్ మోడ్లోకి వస్తుంది. కానీ ఇది కంట్రోల్ వి అన్నప్పుడు మీకు అది అకౌంటింగ్ మోడ్ నుంచి ఇన్వాయిస్ మోడ్ నుంచి అకౌంటింగ్ మోడ్కి మీకు చేంజ్ కావాలంటే కంపల్సరీ ఇక్కడ మీకు F11లో ఈ 2 కూడా ఎప్పుడు ఎస్లో ఉండాలా. ఎనేబుల్ ఇన్వాయిసింగ్ ఎస్, తర్వాత రికార్డ్ పర్చేసింగ్ ఇన్వాయిస్ మోడ్ ఇవి 2 ఎస్లో ఉండాలి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్తోనే మనకు ఆల్రెడీ ఎస్లో ఉంటాయి. మనం నో చేయకుంటే అవి ఆటోమేటిక్గా ఎప్పుడు ఎస్లో ఉంటాయి. కాబట్టి మనకు డైరెక్ట్గా కంట్రోల్ వి నొక్కితే వచ్చేస్తుంది. ఇన్వాయిస్ మోడ్ నుంచి అకౌంటింగ్ మోడ్లోకి వస్తుంది, అకౌంటింగ్ మోడ్ నుంచి ఇన్వాయిస్ మోడ్ వస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా పర్చేస్, సేల్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ మాత్రం ఎప్పుడు కూడా ఇన్వాయిస్ మోడ్లో ఎంట్రీ చేయాలా. ఇన్వాయిస్ మోడ్ అని ఏంటంటారు, పార్టీ వైజ్ ఉన్నదాన్ని ఇన్వాయిస్ మోడ్ అంటారు. కానీ ఈ 4 మొత్తం 8 వచ్చాలకు పర్చేస్, సేల్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఏమో ఇన్వాయిస్ మోడ్లో పార్టీ అకౌంట్ వైజ్ ఎంట్రీ చేయాలా. తర్వాత ఇంకా 4 పేమెంట్, కాంట్రా, రిసిప్ట్, జనరల్ ఆ 4 డెబిట్ వైజ్, క్రెడిట్ వైజ్గా ఎంట్రీ చేయాలా. ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట టాలీ లోపల ఎంట్రీ చేసేటప్పుడు. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.